జై జగన్, జై జై జగన్, జై కొడాలి నాని. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి వార్డులోనూ మన కొడాలి నానికి వారికి ఆరతులతో ఘన స్వాగతం, మేళ తాళాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో కూర్చోండి, మా ఇంటికి రండి, మీరు చేసిన పథకాలు మాకు అందుతాయి అని చెప్పి డైరెక్ట్గా కొడాలి నాని గారికి చెప్తున్నారు. ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులు, అలాగే యువత, ప్రతి ఒక్కరు కూడా నాన్నగారు వెనకాల ఎంతో బ్రహ్మరథం పడుతూ మనం ముందుకు సాగుతుంది. ఇంత ఘన అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ గుడివాడ నియోజకవర్గంలో నాని గారు 25,000 మెజారిటీ పైచీలుకుతో గెలవబోతున్నారు. ఎందుకు గెలుస్తారో కూడా చెప్తాం. పాతదానికి ఇప్పుడు జరిగిన పాలనకి ఏం జరిగిందో కూడా చెప్తాం. ఇదో అద్భుతమైన పాలన. ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ, మాకు యువతకి మళ్ళీ వార్డు వాలంటీర్ల నుంచి కానీ, మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచడం కానీ, ఏ విషయంలో చూసుకున్నా కొడాలి నాని గారు తరపు నుంచి అటు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి గడపకి అందినాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ చూడబోతున్నారు. అత్యధిక మెజారిటీతో గుడివాడలో కొడాలి నాని గారు విజయ పతాకాన్ని ఎగరేయబోతున్నారు. మళ్ళీ మినిస్టర్గా ఆయన కొనసాగుతాం మీరు చూస్తారు. అది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొందరు ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు. కొడాలి నాని గారికి ఎవరు జనాలు రావట్లేదని ఇవన్నీ పుకార్లు పుట్టిస్తున్నారు. అవతల వాళ్ళకి చెప్తున్నా, మీరు డిపాజిట్లు కూడా కోల్పోతున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఈ తెలుగుదేశం పార్టీని కొడాలి నాని గారు భూస్థాపితం చేయబోతున్నారు. అదందరూ మీరు త్వరలోనే చేస్తారు. జై జగన్, జై కొడాలి నాని, జై గుడివాడ.